ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ అకాడమీలోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విద్యార్థులు అసంతృప్తి చెందుతున్నారు. మున్సిపల్ అధికారుల తీరులోనే తమ స్నేహితులు మృతి చెందారని వారు ఆరోపించారు. సాయంత్రం వరకు కూడా స్టడీ సెంటర్ బయట తమ ధర్నాను కొనసాగించారు. చిన్నపాటి వర్షాలకే వరదలు ముంచెత్తుతుంటే ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే కౌన్సిలర్కు తెలియజేశామని పేర్కొన్నారు. వారు వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు. దీనికి కౌన్సిలర్, ఇతర ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులను 25 ఏళ్ల తానియా సోని, 25 ఏళ్ల శ్రేయా యాదవ్, 28 ఏళ్ల నెవిన్ డాల్విన్ గా గుర్తించారు. తానియా సోని బీహార్ వాసిగా గుర్తించారు. ఆమె తండ్రి విజయ్ కుమార్ తెలంగాణ సింగరేణిలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. కాగా తానియా మృతదేహం భద్రపరిచిన ఆర్ఎంఎల్ ఆసుపత్రికి ఆమె తల్లిదండ్రులు చేరుకున్నారు. తానియా సోని మృతదేహాన్ని బీహార్ కు తరలించనున్నారు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్తో రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. బాధితుల్లో రాష్ట్ర వాసులకు అవసరమైన సాయం చేయాలని ఆదేశించారు. తానియా సోని మృతదేహాన్ని బీహార్ తరలించడానికి ఏర్పాట్లు చేయాలని కూడా సీఎం సూచించారు. తానియా సోని మృతిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. पुलिस में कमिश्नर भाई उनका भी चाय बनता है भाई, यहाँ पे आना बहुत जरूरी है। అటు అకాడమీ ప్రమాద ఘటనలో మృతి చెందిన మరో 2 విద్యార్థులు డాల్విన్, శ్రేయ తల్లిదండ్రులు మార్చురికి చేరుకున్నారు. కేరళ విద్యార్థి డాల్విన్ తల్లిదండ్రులను పరామర్శించేందుకు ఆ రాష్ట్ర ఎంపీలు రాధాకృష్ణన్, సదాశివన్ మార్చురి దగ్గరకు వచ్చారు. మృతుల కుటుంబ సభ్యులను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ పరామర్శించారు. అయితే ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం తగదంటూ విద్యార్థులు స్వాతి మాలివాల్ ను అడ్డుకున్నారు. ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి మమ్జిందర్ సింగ్ సిర్సా ఇవాళ ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడ్డారు. డ్రైన్లను శుభ్రం చేయాలని స్థానికులు పదే పదే చెబుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. पुलिस में कमिश्नर भाई उनका भी चाय बनता है भाई, यहाँ पे आना बहुत जरूरी है। Justice!